వార్ 2 రిజల్ట్ తర్వాత హృతిక్ రోషన్ లైనప్ మారిపోయిందా? క్రిష్ 4 పట్టాలెక్కేందుకు ఇంకా టైం పడుతుందా? కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థలో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లేనా? రణ్వీర్ కాదన్న ప్రాజెక్ట్ కి గ్రీక్ గాడ్ ఎస్ చెప్తాడా? బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెంచుకున్న ఆశలపై వార్ 2 గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చుంటే క్రిష్ 4 విషయంలో అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలగేవే. 700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మ తిరిగిపోయే వసూళ్లను చూపించి సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్ ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతున్నాయి. క్రిష్ 4 తెరకెక్కేందుకు ఇంకా టైం పట్టే నేపథ్యంలో ఇతర సినిమాలకు కమిట్ అవుతున్నాడు హృతిక్. తన పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ క్రియేట్ చేసి స్టార్మ్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో సినిమాను సెట్ చేసుకుంది హోంబలే. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి 6 నెలలు కూడా దాటిపోయింది. కానీ కొత్త అప్డేట్ లేదు. హృతిక్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ డీల్ చేయబోతున్నాడన్న బజ్ ఆ మధ్య నడిచింది. ప్రెజెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేస్తున్న హృతిక్ డేట్స్ కోసం మరో బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ అప్రోచ్ కాబోతున్నాడట. దురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత డాన్ 3 నుండి తప్పుకున్నాడు రణ్వీర్. ఇప్పుడు గల్లీ బాయ్ ప్లేస్ లోకి గ్రీక్ గాడ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారట మేకర్స్. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతడే బెస్ట్ చాయిస్ అని దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై హీరోతో చర్చించినట్లు బీటౌన్ టాక్. మరి డాన్ గా ఇప్పటి వరకు బాలీవుడ్ తెరపై అమితాబ్, షారుఖ్ ను చూసిన ఆడియన్స్ నెక్స్ట్ హృతిక్ ను చూడబోతున్నారా?